హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గ్రాఫిక్ టట్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు వాసు. ఈరోజు ట్యుటోరియల్లో ఒక జ్యువెలరీ షాప్కి సంబంధించిన సోషల్ మీడియా వెబ్ బ్యానర్ అనేది మనం ఎలా డిజైన్ చేస్తామో అనేది నేర్చుకోబోతున్నాం. దీనికోసం మన డాక్యుమెంట్లో ఉన్న ఇమేజ్లు అనేవి ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీటి నుంచి నేను ఒక డిజైన్ అనేది ఎలా చేస్తా అనేది ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ముందుగా Ctrl+N సహాయంతో ఒక న్యూ డాక్యుమెంట్ అనేది తీసుకున్నాను. దీంట్లో వెబ్ ఆప్షన్స్లో 1000 by 1000 పిక్సెల్స్ తీసుకోవడం జరుగుతుంది. RGB మోడ్ 72 రిజల్యూషన్ ఇట్లా తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఒక న్యూ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత నేనేంటిది అంటే మన థంబ్నెయిల్లో చూపించిన విధంగా ఒక షేప్ అనేది క్రియేట్ చేయాలి అనుకున్న డిజైన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా ఈ లేయర్ ఇలానే ఉంచి రెక్టాంగిల్ బాక్స్ సహాయంతో నేనేం చేస్తున్నానంటే ఒక రెక్టాంగిల్ అనేది డ్రాగ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఉండాలి అనుకున్నాను నేను. దీనిని ఈ విధంగా నేను తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏంటంటే ఇది కనిపించడం కోసం కొద్దిగా కలర్ అనేది సంథింగ్ ఏదైనా అప్లై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఇలా అయినా పర్లేదు. దెన్ ఈ కింద ఉన్నటువంటి డాక్యుమెంట్ అనేది తీసేస్తున్నాను. దెన్ ఈ బాక్స్ అనేది సెలెక్ట్ చేసేసుకొని దీంట్లో ఏంటంటే ఫిల్ అనేది అప్లై చేద్దాం. ఇక్కడ ఫిల్ అనేది అప్లై చేయడం వల్ల మనకి అది కనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రఫ్గా నేను ఈ కలర్ అనేది తీసుకున్నాను. మనం ఇష్టం ఉన్న కలర్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేనేంటంటే ఒక రఫ్గా మీకు చూపించడం కోసం ఇది తీసుకున్నాను అనమాట. దీని యొక్క కలర్ అనేది మనం ఇక్కడ నుంచి ఆర్గనైజ్ చేసుకొని మార్చుకోవడానికి వీలు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఒక కలర్ అనేది తీసుకున్నా. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్గా నేనేం చేస్తున్నానంటే వైట్ కలర్కి ఉంచుదాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా. దెన్ ఇలా చేసిన తర్వాత మెయిన్గా మనకున్న మ్యాటర్ అనేది ఎట్ ది సేమ్ టైం దాని యొక్క లోగో అనేది ఒక ఇమేజ్ అనేది ఎలా యూజ్ చేద్దాం అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ సర్కిల్లోనే నేను డిజైన్ అనేది చేస్తాను. ఈ చుట్టుపక్కల ఏంటిది అంటే ఒక డార్క్ కలర్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఈ డార్క్ కలర్ అనేది ఉంటుంది. ఈ లోపల వైపుల్లో మన డిజైన్ అనేది ఉంటుంది. ఈ చుట్టుపక్కల కూడా నేను ఇట్లా వదిలేయడం జరుగుతుంది అనమాట. ఈ కింది భాగంలో దానికి సంబంధించిన అంటే ఆ షాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. దెన్ ఇలా చేస్తున్నప్పుడు ఈ ప్రాపర్టీ ప్యానల్ అనేది యూజ్ చేసేసుకొని దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాపర్టీ ప్యానల్లో నుంచి మనం ఈ ప్రాపర్టీ ప్యానల్లో నుంచి నేనేం చేస్తున్నానంటే దీనికి వన్ సైడ్ కార్నర్ అనేది కావాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా అంటే ఇటు సైడ్ ఇట్లా కార్నర్లో ఉండాలి అనుకున్నాను. ఇదేంటిది అని అంటే ఈ షేప్ అనేది ఒకసారి మనం డిజైన్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టైంకి ఫర్దర్గా ఎప్పుడైనా సరే దీనికి సంబంధించిన యాడ్ అనేది చేయడానికి ఈ వేలో ప్రొసీడ్ చేసుకోవడానికి మనకి చాలా ఈజీ వే ఉంటుంది. కాబట్టి నేను ఇలా క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో ఒక మనం గోల్డ్కి సంబంధించిన ఇమేజ్ అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఇమేజ్ అనేది నేను ఇక్కడ ఇట్లైట్ చేయడం జరుగుతుంది. దెన్ ఇదేమో మామూలుగా బ్రౌజింగ్లో నుంచి నేను డౌన్లోడ్ చేసుకున్నది అనమాట. దీనిని చుట్టూ మనం కట్ చేసుకున్నాం అనుకోండి, ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా ఉన్న ఇమేజ్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది దీంట్లో యూజ్ చేయాలి అనుకున్నాను. అట్ ది సేమ్ టైం ఈ రెక్టాంగిల్ దానికి ఏం చేస్తానంటే కలర్ అనేది మీరు కొద్దిగా చూసుకోండి, పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అదంతా మీ ఇష్టంలో ఉంటుంది. మీకు ఏ కలర్ కావాలి ఏంటిది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కలర్లో ఉంచాలి అనుకున్నాను. అయితే ఈ జ్యువెలరీ అనేది ఇంకొద్దిగా ఎక్కువగా కనపడడం కోసం Ctrl+Shift+N సహాయంతో ఒక న్యూ లేయర్ అనేది తీసుకొని ఇక్కడ ఏంటిది అంటే ఒక వైట్ కలర్ అనేది ఫోర్గ్రౌండ్ కలర్గా ఉంచేసుకొని బ్రష్ టూల్ అనేది యాక్టివేట్ చేసేసి దాంట్లో ఏం చేస్తున్నాను అని అంటే దీంట్లో ఏంటంటే సాఫ్ట్ బ్రష్ అనేది తీసేసుకొని మామూలుగా ఒక దగ్గర బ్రష్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఇది చేసిన తర్వాత ఈ జ్యువెలరీ కంటే దిగువన ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైము నేనేం చేస్తున్నాను అని అంటే ఈ డిజైన్ చేస్తున్నప్పుడు ఈ అవుట్ సైడ్ రాకుండా ఉండడం కోసం వీటన్నిటిని కూడా మాస్క్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ ఏం లేదు, ఈ రెండింటికి మధ్యలో ఆల్ట్ అనేది మౌస్ యొక్క రైట్ క్లిక్ ఆల్ట్ బటన్ని ప్రెస్ చేసేసి మౌస్ యొక్క రైట్ క్లిక్ని క్లిక్ చేయడం వల్ల ఇది దీంట్లోకి మాస్క్ అవుతుంది. ఈ మాస్క్ అవడం వల్ల ఏంటిది అంటే ఈ చుట్టుపక్కల ఏరియాలో ఇప్పుడు మనం చేసే వర్క్ అనేది కనిపించదు, ఓన్లీ ఈ బాక్స్ ఉన్న ఏరియా వరకే కనిపిస్తుంది అనమాట. అలా కావాలి అని నేను చేయడం jరుగుతుంది. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో ఒక చిన్న మ్యాటర్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ మ్యాటర్ అనేది నేను ఇంతకుముందు టైప్ చేసి పెట్టాను. 8 ఇలా చేసుకున్న తర్వాత ఈ మ్యాటర్కి తగిన విధంగా దీన్ని ఎక్కడ ఉంచాలో నేను అక్కడ ఉంచుకుంటున్నాను. నేను ఈ పైన భాగంలో ఉంచాలి అనుకున్నాను యాక్చువల్లీ దీన్ని, అలానే దీన్ని ఇక్కడ ఉంచుకుంటున్నాను. ఎట్ ది సేమ్ టైము దీంట్లో ఒక చిన్నది డిజైన్ లాంటిది ఒకటి వాడాలి అనుకున్నాను, ఫ్లవర్ సంబంధించింది, అది కూడా ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. ఎట్ ది సేమ్ టైము దీనిని కూడా నేను ఏం చేస్తున్నాను అంటే దీంట్లోనే లాక్ చేసుకుంటా. దీన్ని కూడా అంటే ఇది కూడా విత్ ఇన్ ఏరియాలోనే రావాలి, అవుట్ సైడ్ ఏరియాలో రాకూడదు అనమాట. ఇది నాకు ఓన్లీ ఈ ఏరియాలోనే కావాలి, నా ఉద్దేశం అది. అట్లనే చేసుకున్నాను. ఎట్ ది సేమ్ టైం దీనిని ఆల్ట్ డ్రాగ్ సహాయంతో ఇంకో కాపీ అనేది తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇటు కార్నర్లో ఒకటి ఉంది, ఇటు కార్నర్లో ఇంకోటి ఉంచుకున్నాను. ఇటు కార్నర్లో ఇంకోటి ఉంచుకున్న తర్వాత దీని యొక్క కలర్ అనేది మనం ఏం చేద్దామనంటే చేంజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కలర్ ఓవర్ మీద క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ మనకి దగ్గరలో ఉన్న కలర్ అంటే ఈ బ్యాక్గ్రౌండ్కి దగ్గరలో ఉన్న కలర్ అనేది నేను ఎంచుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఎంచుకోవడం జరిగింది అనమాట. చూసారా, చాలా సింపుల్ వేలో ఒక చిన్న రెక్టాంగిల్ బాక్స్ అనేది తీసుకున్నాం, దానికి ఒక కార్నర్ని సెట్ చేశాను, ఒక ఇమేజ్ అనేది తీసుకొని దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసాము, దానిని మనం సేమ్ యాజ్కి ఇక్కడ ఇట్లైట్ చేసుకున్నాము. ఎట్ ది సేమ్ టైము
ఇక్కడ ఒక ఫ్లవర్స్ లాంటిది యూజ్ చేసాము, దాన్ని కూడా ఇటు సైడ్ మళ్ళీ మార్చేసుకొని షేప్ అనేది అంటే ఐ మీన్ కలర్ అనేది చేంజ్ చేసుకున్నాం అన్నమాట, లైట్ కలర్ లాగా చేసుకున్నాం. అట్ ది సేమ్ టైం దీని తర్వాత ఈ లోగో అనే దాన్ని యూజ్ చేసుకొని ఈ షాప్కి సంబంధించిన ఒక నేమ్ అనేది క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏంటి అంటే ఒక చిన్న డిజైన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. రెక్టాంగిల్ బాక్స్ అనేది తీసుకున్నాను, ఈ కలర్కి వచ్చినప్పుడు సేమ్ యాజ్గా ఈ కలర్ తీసుకున్నాను, అంటే మన బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ ఉందో ఆ కలర్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత దీని యొక్క కలర్ అనేది ఇక్కడ మనం ఉంచుకున్న కలర్ తీసుకోవడం జరిగింది. దెన్ అలా చేసిన తర్వాత దీన్ని ఇక్కడ కనిపించట్లేదు కదా, ముందుకు తీసుకొచ్చాను. ఆల్ట్ మౌస్ యొక్క రైట్ క్లిక్ సహాయంతో ఇంకో కాపీ అనేది తీసుకుంటున్నాను. దీన్ని ఏం చేస్తున్నాను అని అంటే చిన్నది చేసుకున్నాం. ఎందుకు అని అంటే మామూలుగా ఈ షాప్కి సంబంధించిన అడ్రస్ అనేది మెన్షన్ చేయడం కోసం అనమాట. అంటే ఈ కింది దాంట్లో నేను ఏం చేస్తాను అని అంటే అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాను. ఎట్ ది సేమ్ టైము ఈ రెక్టాంగిల్ బాక్స్ యొక్క కలర్ అనేది కూడా మనం మార్చుకున్నాం. 3 ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేసిన కలర్ ఉంది చూసారా, ఈ కలర్ అనేది ఉంచుకున్నాం. మనకి ఇక్కడ కనిపించకపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇట్లా ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఈ రెండింటిని కలిపి మనం ఏం చేద్దామనంటే ఇప్పుడు ఈ సపరేట్గా ఈ రెక్టాంగిల్ బాక్స్ని సెలెక్ట్ చేసేసుకొని మళ్ళీ ప్రాపర్టీ ప్యానెల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ కర్వ్స్ అనేవి ఇలా మనం ఇలా వాడుకున్న విధంగానే దీనికి కూడా ఇలా వాడాలి అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ వేలో వాడాలి అనుకున్నా. కాకపోతే నేను ఇటు సైడే కాకుండా ఇటు సైడ్ కూడా వాడచ్చు, దానివల్ల కూడా ఒక డిజైన్ లుక్ వస్తుంది. ఒకవేళ కావాలి అని అంటే ఈ రెండింటిని కూడా మనం ఇట్లా ఎడ్జ్ లుక్ పెట్టుకున్నా కానీ ఇంకో డిజైన్ లుక్ వస్తుంది. కాబట్టి ఎడ్జ్ కంటే ఇక్కడ గ్యాప్ ఉన్నదానికే ఎక్కువ డిజైన్ లుక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగానే ఉంచుతా. ఎట్ ది సేమ్ టైము ఈ కర్వ్స్ అనేవి ఒకవైపు ఉంచుకున్నా పర్లేదు, మనమే కావాలి అని అంటే రెండు వైపులు ఉంచుకున్నా పర్లేదు. మనం ఒకవైపు ఉంచుకుందాం, ఎందుకంటే ఇక్కడ ఒకవైపే ఉంచాము, ఇక్కడ కూడా ఒకవైపే ఉంచుకుందాం. ఎట్ ది సేమ్ టైము దీని యొక్క అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను నేను. ఇక్కడ మామూలుగా చూడండి, ఇదేంటంటే ఈ కింది భాగంలో కరెక్ట్గా సరిపోయేలాగా ఉంటే చాలు మనకి చిన్నగా. దెన్ ఈ అడ్రస్ అనేది ఎగ్జాక్ట్లీ దీంట్లో ఫిట్ అయ్యేలాగా నేను ఒక బ్లాక్ కలర్ తీసుకోవడం జరిగింది. ఒకవేళ బ్లాక్ కలర్ కావాలి అని అంటే ఒకవేళ ఈ కలర్ తీసుకున్నా పర్లేదు, అంటే మనం ఈ బ్యాక్గ్రౌండ్లో వాడిన కలర్ని తీసుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం బ్లాక్ తీసుకున్నా బాగుంటుంది, నో ప్రాబ్లం. నేను బ్లాక్ అనేది తీసుకున్నాను. ఎట్ ది సేమ్ టైము ఈ షాప్కి సంబంధించిన ఒక నేమ్ అనేది ఉందన్నమాట. ఇది కూడా ఇక్కడ మనం ఆల్రెడీ టైప్ చేసి ఉంచాము, దాన్ని తీసుకుందాం అనమాట. ఇక్కడ జే, ఈ రెండు నేమ్స్ అనేవి కూడా నేను సమానంగా చిన్నగా ఉండేలాగే పెట్టుకుంటున్నాను. కార్పొరేట్ డిజైన్స్లో ఏంటిది అంటే ఫాంట్స్ అనేవి లిమిట్గా యూజ్ చేస్తారు. ఎట్ ది సేమ్ టైము తక్కువ అంటే ఐ మీన్ చిన్న సైజులో ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. దానివల్లనే డిజైన్ అనేది లుక్ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ లోగో అనేది కూడా నేను ఇక్కడ ఉంచుకున్నాను, చూసారా ఈ విధంగా. అంటే వీళ్ళకి మామూలుగా ఒక రఫ్గా ఒక లోగో డిజైన్ చేసాం మనం, ఆ లోగో అనేది కూడా నేను ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఈ లోగో అనేది ఉంచిన తర్వాత ఈ లోగోకి ప్లస్ ఈ నేమ్ అనేది ఉంది చూసారా, ఈ బ్రాండ్ నేమ్ అనేది, ఈ బ్రాండ్ నేమ్కి సంబంధించిన దాంట్లో చిన్న లైన్ అనేది యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. దానివల్ల ఇంకా డిజైన్ ఏంటంటే కొద్దిగా లుక్ మారుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే పెన్ టూల్ సహాయంతో మామూలుగా ఒక డ్రాగ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీంట్లో ఏంటంటే ఫిల్ అనేది తీసేసి ఓన్లీ స్ట్రోక్ అనేది సమ్ వైట్ కలర్ ఉంచండి, ప్రాబ్లం లేదు. ఇక్కడేమో డాటెడ్ లైన్స్ లాంటివి తీసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇది దీనివల్ల ఏంటిదంటే చూడడానికి డిజైన్ అనేది రిచ్ లుక్ ఉంటుంది. దెన్ ఎట్ ది సేమ్ టైము ఆ లైన్ యొక్క ఒపెసిటీ అనేది కొద్దిగా తక్కువ యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 20-30 యూజ్ చేశాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఒక బ్రాండ్ నేమ్ అనేది వచ్చింది. ఎట్ ది సేమ్ టైం ఈ డిజైన్కి ఒక షేప్ అనేది రావడం జరిగింది. దీని వల్లనే మనం డిజైన్ యొక్క లుక్ అనేది మొత్తం ఎప్పటికీ ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. అంటే ఈ విధంగా ఎప్పుడు వీళ్ళ డిజైన్ చేసినప్పుడు ఇలాంటి సర్కిల్నే యూజ్ చేయొచ్చు. ఈ విధంగా చేసి షాప్ నేమ్ అనేది ఈ విధంగానే పెట్టుకోవచ్చు. మనం దీనిని యూజ్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో ఉన్న డిజైన్ని మాత్రం మనం మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉండవచ్చు. ఇవన్నీ చేసాం, మొత్తం నీట్గా సెట్ అయిపోయింది డిజైన్. కాకపోతే నేను ఈ డిజైన్కి ఇంకొద్దిగా కరెక్షన్ లాగా చేయాలి అనుకుంటున్నాను. కరెక్షన్ లాగా చేయడం కోసం నేనేం చేస్తున్నానంటే ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న లేయర్లో ఒక మామూలుగా ఒక స్ట్రక్చర్ లాంటిది యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నా దగ్గర ఆల్రెడీ దీంట్లో ఒకటి స్ట్రక్చర్ ఉంది, నేను ఇంతకుముందు అంటే కాపీ చేసింది, దీన్ని తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యాజ్ యూజువల్గా ఇలా తీసుకున్న తర్వాత ఈ లేయర్ అంతటిని కూడా నేను సేమ్ యాజ్గా మనం ఇంతకుముందు ఇక్కడ లేయర్ మాస్క్లో ఉంచుకున్న విధంగానే ఈ లేయర్లన్నీ కూడా సేమ్ యాజ్గా ఈ లేయర్ మాస్క్లోనే ఉంచుకుంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసారా, తర్వాత దీని యొక్క బ్లెండ్ మోడ్స్ అనేవి చేంజ్ చేద్దాం. మనకి ఏ మోడ్ దగ్గర మంచిగా అనిపించింది అనుకో ఆ మోడ్ ఉంచుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడ్ మంచిగా అనిపించింది నాకు, యాజ్ యూజువల్గా నేను ఏం చేస్తానంటే ఇలా ఉంచుకోవచ్చు. దీని ఒబేసిటీ అనేది మనకి నెసిటీ ఉన్నంత మంది పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఉందన్నమాట. ఈ డిజైన్ అనేది ఇక్కడ వరకే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాక్ సైడ్లో కూడా అంటే ఐ మీన్ ఈ ఎక్సెప్టెడ్ ఏరియా అంటే ఇన్సైడ్ కాకుండా అవుట్ సైడ్లో కూడా కావాలి అనుకున్నాం అనుకోండి, దీన్ని ఈ లేయర్ అనేది దీంట్లో కాపీ చేసుకున్నాను. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ బ్లెండ్ మోడ్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నిటిని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా బ్లెండ్ మోడ్స్ అనేవి మార్చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఉంచాను. ఇది ఏంటంటే ఈ లేయర్ కంటే ఎబోవ్నా ఉండేటట్టు చూసుకుందాం. అంటే మన బ్యాక్గ్రౌండ్ లేయర్ కంటే పైన ఉండాలి. ఇది డిజైన్ అంతటికి కాకపోయినా కానీ మన బ్యాక్గ్రౌండ్ లేయర్కి పైన ఉంటే చాలు. ఇక్కడ కలర్ బర్న్ అనేది బాగుంది అనిపించింది. కాకపోతే దీని యొక్క ఒపెసిటీ వాల్యూ అనేది నేను చాలా తక్కువ చేసుకుంటున్నాను. చూసారా, ఇది ఈ విధంగా చేయడం వల్ల చాలా సింపుల్ వేలో చూడడానికి ఏంటంటే ఒక కార్పొరేట్ లుక్ లాగా ఉంటుంది. ప్లస్
మన డిజైన్ అనేది చాలా ఈజీ వేలో అంటే తక్కువ టైం ఒక 10 minutesలోనే ఒక మంచి డిజైన్ అనేది క్రియేట్ చేయడానికి వీలుంటుంది అనమాట. ఇలా చేసిన తర్వాత ఈ జ్యువెలరీకి సంబంధించిన దాంట్లో నేనేం చేస్తున్నాను అంటే ఒక డ్రాప్ అంటే షాడో లాంటిది ఒకటి అరేంజ్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ షాడో లాంటిది అరేంజ్ చేయాలి అనుకున్నాను. దీనికోసం నేనేం చేస్తున్నానంటే Ctrl+Shift+N సహాయంతో ఒక న్యూ లేయర్ అనేది తీసుకొని ఈ దాంట్లో ఏం చేస్తున్నానంటే బ్రష్ టూల్ అనేది యాక్టివేట్ చేసుకొని మామూలుగా బ్లాక్ కలర్ అనేది ఒకటి చిన్నది పెయింట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్కువ సైజు లేకుండా ఈ విధంగా పెయింట్ చేశాను. Ctrl+T సహాయంతో దీన్ని ఏ విధంగా కావాలో ఆ విధంగా ఉంచుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీని కింద ఉంచేటట్టుగా ప్లాన్ చేస్తున్నాయి ఇక్కడ. ఎట్ ది సేమ్ టైము ఇటు సైడు అంటే అటు ఇటు కొద్దిగా కనిపిస్తే చాలు. దీని యొక్క ఒపెసిటీ వాల్యూ అనేది నేను తక్కువ పెట్టుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత పెట్టానంటే 50 పెట్టా. ఇటు సైడ్ కూడా ఒక 50 పెడదాం. అంటే ఏంటిది అంటే ఈ జ్యువెలరీ అనేది ఇక్కడ ఉంది, దానివల్ల షాడో అనేది పడ్డది. ఇది లేకముందు ఇమేజ్ అనేది చూడడానికి వేరేలాగా ఉంటుంది, ఇది ఉన్నప్పుడు ఇమేజ్ని చూడడానికి దీని యొక్క అపిరెన్స్ అనేది చాలా మంచిగా మారిపోవడానికి అవకాశం ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఉంచుకున్నాను. ఇది Ctrl+T సహాయంతో దీని యొక్క వాల్యూ అనేది మీరు పెంచుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మన నెసిటీని బట్టి పెంచుకుంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా, నేను ఈ విధంగా ఉండాలి అనుకున్నాను. దీని యొక్క ఒపెసిటీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేనేం చేస్తున్నానంటే 100% చేస్తున్నాను. చూడండి, ఇక్కడది కూడా మంచిగా సెట్ చేసుకుందాం. ముందుగా 100% చేసేస్తాను దీన్ని కూడా. అంటే ఈ డ్రాప్ షాడో అనేది యాడ్ అవ్వడం వల్ల ఆ జ్యువెలరీ అనేది ఎగ్జాక్ట్లీ అక్కడ పెట్టేసి ఉన్నది అన్న మీనింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేయాలి అనమాట. అలా చేసిన తర్వాత ఈ కింది లేయర్లో ఉన్న దాంట్లో నేను కొద్దిగా కలర్ అనేది ఈ కలర్ చేంజ్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మళ్ళీ ఒకసారి బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా కలర్ అనేది చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఈ విధంగా మనం చాలా సింపుల్ వేలో ఒక 10 minutes టైంలోనే ఒక అంటే జ్యువెలరీ సంబంధించినటువంటిది ఒక వెబ్ బ్యానర్ అనేది మనం ఎలా క్రియేట్ చేస్తామో అనేది నేర్చుకోవడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఈ వెబ్ బ్యానర్ అనేది ఏంటిది అంటే రెగ్యులర్ డిజైన్ లాగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కాబట్టి తప్పకుండా ఈ ట్యుటోరియల్ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఎట్ ది సేమ్ టైము మీకు ఈ చూస్తున్న తరుణంలో కొన్ని పాస్వర్డ్స్ అనేవి అక్కడక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా మీరందరూ ఒక పేపర్ మీద రాసుకొని 5 6 ఉన్నాయి, ఎక్కువ కూడా ఉంచట్లేదు. చాలామంది ఎక్కువ పాస్వర్డ్స్ పెట్టకండి, చిన్నవి పెట్టండి, కొద్దిగా ఇబ్బంది అవుతుంది అంటున్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న పాస్వర్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కాపీ చేసేసుకొని ఒకసారి ఫైల్ అంతా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఇయర్ కొట్టేసి ఆ పాస్వర్డ్ అనేది చేసి డౌన్లోడ్ చేసుకుంటారు అని కూడా ఆశిస్తున్నాను. ఇది ఈరోజు ట్యూటోరియల్లో ఒక జ్యువెలరీ షాప్కి సంబంధించిన సోషల్ మీడియా వెబ్ బ్యానర్ అనేది చాలా సింపుల్ వేలో ఎలా చేస్తాము అనేది నేర్చుకోవడం జరిగింది. ఇది ఈ ట్యూటోరియల్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ట్యూటోరియల్లో కొత్త విషయంతో మీ ముందుంటా. మీ వాసు. ధన్యవాదములు.